ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. మహామహిమాన్విత శక్తిమండల గోపురం యొక్క తూర్పు మరియు పశ్చిమ దిశలో పాద ప్రతిష్ఠ జరుగు సమయంలో చేయవలసిన పనులను గురించి సద్గురు అగస్త్య మహర్షి ఇచ్చిన అనుగ్రహ భాషణం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన నా ప్రియమైన శిష్యులారా, జరగనున్న రెండు వేరు వేరు సత్య ఘటనలను కలిపి అర్థం చేసుకొనండి. శ్రీచక్ర ధ్యానములు ఆది దీపముల మహా కదలికలకు సహాయపడినట్లుగానే మహామహిమాన్విత శక్తిమండల గోపురం యొక్క నిర్మాణము కూడా ఆది దీపముల విస్తారమైన కదలికలకి సహాయపడుతుంది. శివుని విస్తృతమైన కదలిక అనునది ఆది దీపముల కదలికలకు సమానమైనది అయి ఉన్నది. శ్రీ హయగ్రీవుల వారి సూక్ష్మమైన కదలికను అందరూ అనుభూతి చెందాలి. భారత ఖండములకు తూర్పు దిశ బాగా విస్తరించి ఉన్నప్పటికీ దక్షిణ కాళీ రూపం తీసుకొని ఉన్న శక్తిపీఠములో ఒక ఉన్నతమైన శక్తి పెరుగుట అన్నది జరగనున్నది. శ్రీ హయగ్రీవ మహర్షుల వారు తెలియజేసినట్లుగా పుణ్యకాలంలో సూర్యహోరలో సూచించిన నిర్దిష్ట సమయంలో మీరందరూ ధ్యానములను చేయవలసి ఉన్నది. శ్రీ హయగ్రీవ మహర్షుల వారు తెలియజేసినట్లుగా నిర్దిష్ట సమయంలో మీరందరూ ధ్యానములను చేయవలసి ఉన్నది. అంటే 11:11 రేపటికి చెప్పారు, ఎల్లుండి 8:8కి చెప్పారు. అది సూర్యహోర ప్రారంభం కాగానే ఒక ఘడియ కాలం పాటు అందరూ ఒకటిగా చేరి ఒకేసారి ధ్యానం చేయాలి. ఒక ఆసనంపై కూర్చొని మీ రెండు అరచేతులు ఆకాశం వైపు చూసేలా అమర్చుకొని కూర్చోవాలి. మొదట లోతుగా 3 సార్లు శ్వాసించి మహామహిమాన్విత శక్తిమండల గోపురం యొక్క ప్రతిష్ట దివ్యంగా జరగాలి అని ప్రార్థించి కొంచెం నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టాలి. ఆది దీప గాయత్రి మంత్రాన్ని 27 సార్లు ఉచ్చరించాలి. తర్వాత కొద్ది నిమిషముల పాటు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చెయ్యాలి. మరలా 27 సార్లు ఆది దీప గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. తరువాత శ్రీ దక్షిణ కాళియే నమః అని 3 సార్లు పలికి ఒకసారి నేలపై నీటిని విడిచిపెట్టి ప్రార్థించాలి. అంటే ఒక కాలు తూర్పు ప్రాంతమైన బంగాల్లో ఉండే దక్షిణ కాళీ శక్తిపీఠంలో ఒక కాలు స్థాపించబోతున్నారు రేపటి రోజున. అందుకని దక్షిణ కాళియే నమః అని 3 సార్లు పలికి ఆమె పేరు మీద నేలపై నీటిని విడిచిపెట్టి ప్రార్థించాలి. శ్రీ మహామహిమాన్విత శక్తిమండల గోపురం నమః అని చెబుతూ ఒకసారి నీటిని నేలపై విడవాలి. అంటే శ్రీ మహామహిమాన్విత శక్తిమండల గోపురానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అని చెబుతూ ఒకసారి నీటిని నేలపై విడవాలి. ఆఖరుగా 3 సార్లు శ్రీ హయగ్రీవ మహర్షియే నమః అని పలికి కొంచెం నీటిని తీసుకొని ఒకసారి మాత్రమే నేలపై విడిచిపెట్టాలి. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఒకసారి అని చెప్పారంటే, మనం మామూలుగా మన ధ్యానంలో 3 సార్లు చేస్తాం శ్రీచక్ర ధ్యానంలో. అలా కాకుండా ఇక్కడ ఒక్కసారి నీళ్లు విడిచిపెడితే చాలు. బట్ చాంటింగ్ 3 సార్లు ఆ దేవత పేరు చెప్పాలి. ఈ ధ్యానమును ఒక ఘడియ కాలం అనగా 24 నిమిషముల పాటు చేయాలి. ఇక్కడ స్పెసిఫిక్‌గా ధ్యానాన్ని మట్టుకు 24 నిమిషాలు చెయ్యాలి అని చెప్పున్నారు గానీ, ఈ ధ్యానం అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా 24 నిమిషాల్లోనే పూర్తి చేయాలా? లేదా ధ్యానం మట్టుకు 24 ఏం చెప్పలేదు. మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. అంటే ధ్యానం ప్రశాంతంగా కూర్చోవాలి అన్నప్పుడు అది 24 నిమిషాలు మనం టైం పెట్టుకొని చేసి, ఆ తర్వాత హయగ్రీవ మహర్షియే నమః అనడం, నీరు విడిచిపెట్టడం ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఎవరికి ఎలా తోస్తాయి. ఎందుకంటే అన్బాలయం నుంచి ఇంకా వాళ్ళు ఏమి ఇంకా పెట్టలేదు. 27 సార్లు ఆదిదీప గాయత్రి అనగా శ్రీచక్ర గాయత్రి మంత్రాన్ని పలికి ప్రశాంతంగా కూర్చొని ధ్యానించినప్పుడు మొదట మీ 2 అరచేతులలో వైబ్రేషన్స్ ఏర్పడును. పైన చెప్పిందంతా ప్రొసీజరు. ఇప్పుడు ఏం జరుగుతుంది దాన్ని కూడా మనం ఫీల్ చేయాలి. అందుకోసం 27 సార్లు ఆదిదీప గాయత్రి అనగా శ్రీచక్ర గాయత్రి మంత్రాన్ని పలికి ప్రశాంతంగా కూర్చొని ధ్యానించినప్పుడు మొదట మీ 2 అరచేతులలో వైబ్రేషన్స్ ఏర్పడును. మీ శిరస్సు పైభాగంలో అనగా కపాల భాగమున ఏర్పడే
ప్రకంపనలని గమనించండి. అంటే మన అరచేతుల్లో మన పైన బ్రెయిన్ పై భాగం కపాలం దగ్గర గూడా వైబ్రేషన్స్ ఏర్పడతాయి. మీ భావనలతో ఆది దీపాన్ని కన్నులతో చూస్తూ ఉన్నట్లుగా భావిస్తూ ధ్యానించండి. ఆది దీపం యొక్క ఒక్కొక్క భాగమును అంటే దాని అంగం కింద మేరువు, తర్వాత ఏవేవున్నాయో అవన్నీ చూస్తూ ధ్యానించాలి. ఇప్ ఒక్కొక్క భాగమును వరుసగా చూస్తున్నట్లుగా ధ్యానించాలి. ఎందుకంటే మహాశక్తి మండల గోపురం యొక్క సూక్ష్మ రూపమే ఆది దీపంగా ఉన్నది. అంటే శక్తి మండలమేమో అది పెద్దదిగా అది సూక్ష్మ రూపంలో ఉంటుంది. దాని యొక్క చిన్న ఇది భౌతికమైన రూపం ఆది దీపం. ప్రతి ఒక్కరి బ్రెయిన్‌లో ఉండే జీవాణువు గూడులోని కేంద్ర బిందువులో అంటే మన పీనియల్ గ్లాండ్‌లో ఒక ఒత్తిడి అంటే ఒక ప్రెషర్ అవుతుంది. అది ఒక గుంటలాగా ఏర్పడిపోతుందట. మరియు గుంత వలె ఏర్పడును. దాని వలన వీర్యవంతమైన ప్రకంపనలు శరీరమంతటా ఏర్పడును. అంటే శక్తి పీఠంలో అది ఇన్‌స్టాల్ జేస్తున్నారు. దానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది ఆ పాదం. అంటే ఏదైనా పాదం మోపినప్పుడు మనం పాదం అంటే దేవి పాదం గాదు. ఆ పరికరం ఏదైతే ఉందో శక్తిమండల గోపురం. దానికి 5 కాళ్ళు. 4 దిశల్లో 4 మధ్యలో పాదం ఉజ్జయినిలో. సో, అది ఏదన్నా ఒకటి మనం గుచ్చినప్పుడు ఒక గుంటలాగా ఏర్పడుతుంది గదా! అలా మన పీనియల్ గ్లాండ్‌లో జీవాణువు గూడులో ఒక చోట ఒక గుంతలాగా ఏర్పడి ఒక ఒత్తిడి సంహౌ ఒత్తిడి గూడా ఏర్పడుతుందట అక్కడ. అది చాలా పెద్ద విషయం. మనం ఇక్కడ చిన్నగా రాసుకో ఉన్నా అది చాలా పెద్ద విషయం కాబట్టి విపరీతమైన ప్రకంపనలు, వైబ్రేషన్స్ ఏర్పడి శరీరమంతా మనది కంపన జరుగుతుంది. మనకు తెలియకపోతే ఒకవేళ ఎందుకంటే ఇది చాలా సటిల్ కాబట్టి. కానీ చాలా పెద్దది. తెలిసిన వాళ్ళకు తెలియచ్చు. తెలియని వాళ్ళకు భావనతో దాన్ని అనుభూతి నిజంగా జరుగుతున్నట్లుగా ఫీల్ అయితే అది నిజంగానే తెలుస్తుంది. మరుసటి రోజు అనగా విజయదశమి రోజు సూర్యహోర సమయం ఆరంభం కాంగానే ఇదే విధంగా చేసి పశ్చిమ దిశలో పాదప్రతిష్ఠ దివ్యంగా జరుగుటకు ప్రార్థన చేసి చివరగా శ్రీ అంబాజీ అయి నమః అంటే పైన చెప్పిన స్టెప్స్ బై స్టెప్ అదే చెయ్యాలి. అక్కడ తూర్పు దిశ అన్న బదులుగా పశ్చిమ దిశ అని చదువుకోవాలి. తర్వాత దక్షిణ కాళియే నమః బదులు అంబాజీయే నమః అనుకోవాలి. మిగతా అంతా ఒకటే విధంగా. అన్నీ అదే రకంగా వస్తుంది అని పలికి అదే విధంగా చెయ్యాలి. ధ్యాన సమయంలో చిత్తాన్ని ఏకాగ్రతతో ఉంచాలి. సత్యాన్ని గ్రహించి ఉన్నత స్థితికి చేరండి. ఉన్నతమైన ఈ పని శ్రీ హయగ్రీవుని శక్తుల వలనను అందరు దేవతల సహాయంతోనూ జరగనున్నది. మీలో భావనలు పెరగాలని ఆశీర్వదిస్తున్నాను.